యా చిత్రపురి కాలనీలో 220 విల్లాలకు నోటీసులు, వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు తప్పవని హెచ్చరిక. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించిన 220 విల్లాలకు రో హౌస్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని నోటీసులో పేర్కొన్నారు. జీవో నెంబర్ 658 రెవెన్యూకి తూట్లు పొడుస్తూ జీవోకు విరుద్ధంగా 220 రో హౌస్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. గత సొసైటీ పాలకవర్గం G+1 అనుమతులు పొంది అక్రమంగా G+2 నిర్మాణాలు చేపట్టిందన్నారు. గత పాలకవర్గం దొంగచాటుగా అనుమతులు పొందినట్టు తెలిచారు. 15 రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు. లేని పక్షంలో కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి 50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. చిత్రపురి కాలంలో జరిగిన అవకతవకల గుట్టును రట్టు చేయాలంటూ ఫిర్యాదు రావడంతో మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేసింది అంటూ చూస్తూ ఉన్నాం. సో నాకు తెలిసి చిత్రపురి కాలనీ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 220 విల్లాలకు కూడా నోటీసు ఇచ్చి వాటిని కూల్చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. 2 నెలలు 166 కూల్చివేతలు, కబ్జాల చెర నుంచి 44 ఎకరాల భూమికి విముక్తి. జూన్ 27 నుంచి ఈ నెల 24 వరకు హైడ్రా యాక్షన్ ఇది అంటూ చూస్తూ ఉన్నాం. నిన్న రంగనాథ్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక పైన ఇష్యూ.